పుష్ప 3 మూవీ కోసం ఏమైనా సీన్స్ దాచిపెట్టారు? నాకు తెలిసి పుష్పరాజ్ అడవిలోకి వెళ్ళిన సీన్ రాలేదు. అంటే వేర్ ఇస్ పుష్ప? దీనికి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. లేదా ఈ వీడియోకి 100 లైక్స్ వచ్చినా సరే నేనే క్లారిటీగా ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు పుష్ప 2 మూవీలో మైండ్ బ్లోయింగ్ సీన్ ఏదైనా ఉందా? క్లైమాక్స్ సీన్ అని చెప్పొచ్చు. అదే అండి బాంబ్ బ్లాస్ట్ సీన్. ఇది చాలా మందిని ఒక ఆలోచనకి తీసుకెళ్లింది. ఇందులోనూ ఆ బాంబు షికావత్ పెట్టాడా లేదా విజయ్ దేవరకొండ పెట్టాడా అని అందరినీ కన్ఫ్యూజన్ లో పెట్టారు. ఈ బాంబ్ బ్లాస్ట్ సీన్ వల్ల మూవీ స్టోరీ మొత్తం మారిపోయింది. నాకు తెలిసి వేర్ ఇస్ పుష్ప అనే సీన్ ఈ బాంబ్ బ్లాస్ట్ సీన్ వల్లనే వచ్చింది అని నేను అనుకుంటున్నా. అలాగే ఈ బాంబు సీన్ వల్ల పుష్పరాజ్ అడవికి వెళ్తాడేమో. ఎందుకంటే బాంబు వల్ల పుష్పరాజ్ ఫ్యామిలీ మొత్తం ప్రాబ్లమ్స్ లో పడతారేమో. అందరూ కలిసి పుష్ప గాడిని చంపాలని అందరూ ఒకటిగా మారతారేమో. ఎలాగో ఆ బాంబు వల్ల పుష్ప ఫ్యామిలీ మొత్తం ఉందో లేదో తెలియదు. ఒకవేళ ఫ్యామిలీ లేకపోతే ఆ బాంబ్ బ్లాస్ట్ నుండి పుష్ప ఒక్కడికే గాయాలతో బయటపడతాడేమో. అందరి నుండి కొన్ని రోజులు దూరంగా అంటే అడవిలోకి వెళ్తాడేమో అని అనిపిస్తుంది. ఈ బాంబు వల్లనే వేర్ ఇస్ పుష్ప అనే సీన్ వచ్చింది అని నాకు అనిపిస్తుంది. ఇలా నాకు అనిపించింది. ఇదే రైట్ అని నేను చెప్తలేను, ఓకేనా? మంగళం సీను పార్ట్ 3 క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది. అలాగే సెకండ్ జాలిరెడ్డిని కూడా చూపించలేదు. దీని మీద కూడా క్లారిటీగా ఒక వీడియో చేస్తా. మీరు ఈ వీడియోకి 100 లైక్స్ కంప్లీట్ చేయండి ప్లీజ్.